హాయ్ అందరికీ, రాళ్ళపల్లి ఫ్లేవర్స్కి స్వాగతం. మీ ఇంట్లో దాల్ ఉంది కానీ సేమ్ ఓల్డ్ దాల్ ఫ్రై ఏం చేస్తారో ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. దాని పేరే దాల్ ఢోక్లీ. ఈ రెసిపీకి పప్పు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో పప్పు అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు, ఆర్ మీకు పప్పు తెలిసిందే కదా, పప్పు ఫస్ట్ ఉడికించేసుకోండి. నెక్స్ట్ మనం పిండి కలపాలి. సో పిండి మనం నార్మల్గా గోధుమ పిండితో కలుపుతాం, కానీ దీనికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి. గోధుమ పిండి యాడ్ చేసుకోండి, శనగపిండి కొంచెం వేసుకోండి. అందులోనే మీరు కావాల్సింది కారం, ఉప్పు, వాము పొడి ఉంటే వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు క్రష్ చేసుకొని, జీలకర్ర వేసుకోండి అండ్ చిన్న నెయ్యి యాడ్ చేసుకోండి. సో నెయ్యి వేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దెన్ మీరు నార్మల్గా కలిపేసుకోండి, కానీ ఇది పిండి మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. డో ప్రిపేర్ చేసేసుకొని 10 minutes పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేద్దాం. నెక్స్ట్ మనకి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగాక మనం దీంట్లో ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. మేము ఉల్లికాడలు యాడ్ చేసుకుంటున్నాము, మీరు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. దెన్ కొంచెం మీరు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అండ్ దెన్ టొమాటో యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం వేగాక ఇందులో మనం కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. కూరలు కొంచెం దగ్గర అయ్యే లోపల మనము చపాతీ కలిపేసుకొని దాన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో నార్మల్గా మనం చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని మేము డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే మీకు ఎలా నచ్చితే అలా షేప్లో కట్ చేసుకోండి. ఇద్దరు సర్కిల్గా కట్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ అంటే మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చిన్న పీస్. నెక్స్ట్ మనం డైరెక్ట్ పప్పు ఇందులో యాడ్ చేసేసుకుంటాము. పప్పు యాడ్ చేసాక కొంచెం చింతపండు నీళ్ళు వేసుకుంటాము అండ్ వాటర్. ఈ కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గానే ఉండాలి. థిక్గా ఉంటే పప్పులా ఉంటుంది, అలా బాగోదు. కొంచెం లిక్విడ్గా ఉంటేనే అప్పుడు దాల్ ఢోక్లీ ఫ్లేవర్ అనేది వస్తుంది. దెన్ మన డైమండ్ షేప్గా కట్ చేసుకున్నాం కదా ఆ చపాతీ పిండి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాం. ఒకసారి కలిపేసుకుని కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి మూత పెట్టేస్తే అంతే, ఆ ఫ్లేవర్ దానికి యాడ్ అవుతుంది. అంతేనండి, సింపుల్ మన దాల్ ఢోక్లీ. ఇంత సింపుల్గా మీరు 1 pot మీల్గా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.